హలో ఎవ్రీవన్. వింటర్ సీజన్ అయిపోయిందంటే మనం స్వెటర్స్, రగ్గులు ఇవన్నీ స్టోర్ చేసుకోవడం మనకు స్పేస్ ఎక్కువ తీసేసుకుంటుంది. ఇబ్బందిగా ఉంటుంది గదా! ఇంకా అంతే కాకుండా మనం ట్రావెలింగ్ టైమ్‌లో కూడాను మనకు లగేజ్ ఎక్కువ తీసుకెళ్ళడానికి ఇబ్బందవుతుంది. అందుకోసమైతే నేను ఒక సొల్యూషన్ అయితే వెతుక్కున్నాను. అదే వాక్యూమ్ స్టోరేజ్ బ్యాగ్స్ అనమాట. మనం ఇందులో ఎంత క్లాత్స్ అయినా సరే, ఎంత సామానైనా సరే మనం పెట్టేసుకొని వాక్యూమ్ ప్యాక్ చేసేసుకుంటే మనకైతే స్పేస్ అయితే మిగులుతుందన్నమాట. మనకు రెంట్ ఇళ్లలో ఉన్నప్పుడు కానీ, చిన్న చిన్నగా ఇల్లున్నప్పుడు కానీ, హౌస్ షిఫ్టింగ్ టైంలో ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇంకా చూసేద్దాం. ఈ విధంగానైతే మనకు సీల్‌తో వచ్చేస్తుంది ప్యాక్ అయితే. నాకిందులో 5 బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక పంపొస్తుంది. ఇంకా 5 బ్యాగ్స్‌కి మనకు 5 క్లిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా చూసారా క్యాప్ టైప్‌లో ఉంది గదా! ఇక్కడ నుంచయితే మనం పంప్‌తోనైతే వాక్యూమ్ తీసేయాలన్నమాట. ఇంకా ఈ బ్యాగ్స్ సైజ్ విషయానికొచ్చినట్టయితే నాకు 5 బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు. 2 సేమ్ సైజ్‌తో, ఇంకా 2 సేమ్ సైజ్‌తో, ఒకటైతే జంబో సైజ్ అయితే ఇచ్చారనమాట. అంటే ఒకటి జంబో బాగా లార్జ్‌గా ఉంది. 2 మీడియం సైజ్‌లో ఉన్నాయి. 2 స్మాల్‌గా ఉన్నాయి. స్మాల్ అంటే కూడా మరీ స్మాల్‌గా లేవు. మనకు చాలా లగేజ్ పట్టేంత సైజే ప్రొవైడ్ చేశారు చూడండి. మనకి ఈ విధంగానైతే ఉంటదనమాట. మనకి కవర్ క్వాలిటీ కూడాను మందంగా మంచిగా ఉందన్నమాట. నేనైతే మీకు ఈ బ్యాగ్స్‌లో నేను లగేజ్ పెట్టి కూడాను చూపిస్తాను. చూడండి. ఇంకా మనకైతే డిస్క్రిప్షన్‌లోనైతే 6 కవర్స్ అని చెప్పారు. బట్ 5 ప్రొవైడ్ చేశారు. దిస్ ఈస్ ఎ డ్రాబ్యాక్. ఇంకా ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ 340 రూపీస్ అలా పడింది. చూడండి 5 ఇచ్చారన్నమాట. 2 సేమ్ సైజ్‌తో, 2 మీడియం సైజ్‌తో, ఇంకా 1 వచ్చేసి జంబో. మనకు అందులోనైతే చాలా లగేజ్ పట్టేస్తుంది. అంత పెద్ద సైజ్ అయితే ఇచ్చారు. చూడండి నేనైతే ఇందులో ఊరెళ్ళడానికైతే బ్యాగ్ చేస్తున్నాను. ఇంకా కొన్ని శారీస్, ఇంకా చూడండి మీకు చూపిస్తాను ఎన్ని పెడుతున్నాననేది. నేనిప్పుడు పెడుతున్న బ్యాగొచ్చేసి మనకు అందులో ప్రొవైడ్ చేసిన దాంట్లో స్మాల్ సైజ్ అన్నమాట. స్మాల్ సైజ్ బ్యాగ్‌లోనే మనకు చూడండి ఎంత లగేజ్ పట్టేస్తుందో. బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం వీటిని సీజనల్ క్లాత్స్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం రెంటిళ్లలో ఉన్నప్పుడు చిన్న చిన్నగా ఉంటాయి కదా! ఇల్లు ఇరుకుగా. అలాంటప్పుడు కూడా మనకు స్పేస్ తక్కువగా ఉంటుంది స్టోర్ చేసుకోవడానికి. అప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం షిఫ్టింగ్ అప్పుడు అంటే హౌస్ షిఫ్టింగ్ అప్పుడు కూడా మనకు లగేజ్ ఎక్కువగా ఉండి ఎక్కువగా బ్యాగ్స్ అయిపోతుంటాయి కదా! అప్పుడు కూడా ఈ వాక్యూమ్ బ్యాగ్స్ మనం తీసుకున్నామంటే మనకైతే యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా ఈ విధంగా మనం లగేజ్ అయితే పెట్టేసుకొని వాళ్ళు ఇట్లా క్లిప్ ఇస్తారు. ఈ క్లిప్‌తోనైతే మనం ఈ విధంగా సీల్ చేసేయాలి బ్యాగ్‌నైతే. ఇంకా ఈ విధంగా సీల్ చేసిన తర్వాత మనకి బ్యాగ్‌లోనైతే పంప్ ప్రొవైడ్ చేశారు కదా! ఇంకా ఆ పంప్‌తోనైతే మనం ఇక్కడ పెట్టేసి ఈ విధంగానైతే వాక్యూమ్ లాగేసేయడమే. వాక్యూమ్ లాగేసిన తర్వాత చూడండి ఎంత నీట్‌గా వాక్యూమ్ మొత్తం బయటకొచ్చేసిందో చూసారా? నేను ఎన్ని శారీస్ పెట్టానో అయినా కూడా ఒక చిన్న బ్యాగ్‌లాగా అయిపోయింది కదా! ప్రొడక్ట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసి ఉంటాను. ప్రొడక్ట్ యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒకసారి చెక్ చేయండి. మరి ఇలాంటి మంచి యూజ్‌ఫుల్ ప్రొడక్ట్స్ కోసం అయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఏ ప్రొడక్ట్స్‌తో వీడియో చేయాలో ఒక సజెషన్ అయితే ఇవ్వండి. థాంక్ యూ.